వాళ్ళు ముందుకొస్తేనే మేము ముందుకొచ్చాం. మా ప్రవీణ్ అన్న ఇప్పుడు మా కుడి భుజం వెళ్ళిపోయిందండి. మా కుడి భుజం అనేది లేదు ఇప్పుడు మాకు. మా క్రైస్తవులకు ఇప్పుడు 100 పాస్టర్లు ఒక లెక్క, ఈ అన్న ఒక లెక్క. మాకు ఇప్పుడు ఇతను చెప్పిన మంచి మాటల వల్లనే మేము ఇంత శాంతియుతంగా పోరాడుతున్నాం. అదే ఒక హిందూ కానీ ముస్లింగా అయితే ఇప్పుడు అల్లకల్లోలం చేసి మొత్తం తగలబెట్టేసి మొత్తం అల్లకల్లోలం ఏమంటారు అరాచకాలు సృష్టిస్తుండే. కానీ మాకు మా అన్న ప్రవీణ్ అన్న చెప్పిన మాటలు, మా దేవుడు చెప్పిన మాటలు కాబట్టి మేము శాంతియుతంగా పోరాడుతున్నాం. మేము ఇప్పటి వరకు ఏ పాస్టర్ అయినా కానీ ఒక హిందూని చంపేరి, ఒక ముస్లిం చంపేరి, మనకు ఎదురుగా వస్తుండు, మనకు ఎదురు దాడి చేస్తుండు, ఎదురు మాట్లాడుతుండు మన దేవుళ్ళ మీద. మేము ఇంత ఎందుకండి, ఆ రాధా మనోహర్ దాస్ అనే ముసలి నా కొడుకు వాడు 24 గంటలు మా క్రైస్తవుల మీద వాడే ఏడుస్తాడు. ఆ ముసలి నా కొడుకును కూడా మంచి ఆయుషి దేవా వాడే మారాలి అని మేము ప్రార్థిస్తాం తప్పిస్తే ఈ నా కొడుకు మాకు మాట్లాడుతున్నారు మనం 100 మంది వెళ్ళి ఆయన మీద దాడి చేద్దాం, మనం అందరం వెళ్ళి చంపేద్దామని ఏ ఒక్క క్రైస్తవుడు ఏ ఒక్క క్రైస్తవ పాస్టర్ కూడా చెప్పలేడు. ఎందుకంటే మేము మారుతాడు, వాడే దేవుని సృష్టిస్తాడని మేము అనుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు అట్లుంటలేరు? మీ గ్రంథాలు అట్లనే చెప్పినాయి, చంపేరి దాడి చేయరి, చంపేసి అనాథ శవంలాగా పడేరి, మొత్తం హత్యలే చేయరి అని చెప్తుందా? వాళ్ళకే తెలియాలి. మరి గ్రంథాలు అట్లా చెప్తున్నాయి.